రామాయణం గురించి 7 ఆసక్తికరమైన అంశాలు. ఆదికావ్యం. రామాయణం హిందూ ధర్మశాస్త్రాల్లో ప్రాచీనమైన కావ్యం. దీనిని మహర్షి వాల్మీకి రాశారు. ఇది 24,000 శ్లోకాలతో కూడిన అష్టకాండ కావ్యం. అష్టకాండ విభజన. రామాయణం మొత్తం 7 కాండలుగా విభజించబడింది. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ. శ్రీరాముని అవతారగాథ. రాముడు విష్ణువుకు 7వ అవతారం. ఆయన ధర్మ పరిరక్షణ కోసం భూలోకానికి వచ్చారు. సీతాపరశక్తి స్వరూపం. సీతాదేవి భూమిదేవి అవతారంగా పరిగణించబడుతుంది. ఆమెను రాజా జనకుడు యజ్ఞభూమిలో కనుగొన్నారు. హనుమంతుని భక్తి. హనుమంతుడు రామభక్తులలో గొప్పవాడు. అతని భక్తి, శక్తి, తెలివితేటలు రామాయణంలో ముఖ్యమైన పాత్రను పోషించాయి. రావణుని జ్ఞానం మరియు అహంకారం. రావణుడు గొప్ప జ్ఞాని, శివభక్తుడు, కాని అతని అహంకారం వల్లనే వినాశనం జరిగింది. ధర్మ విజయం. రామాయణం ప్రధానమైన సందేశం సత్యం, ధర్మం ఎప్పుడూ గెలుస్తాయి అనే భావనను ప్రబలంగా చూపిస్తుంది. రామాయణం కేవలం ఒక ఇతిహాసం కాకుండా జీవన మార్గదర్శకంగా పరిగణించబడుతుంది.